నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం. ప్రభుత్వ వేధింపుల వల్లే చనిపోయిందన్న ఆర్ఎస్పీ. మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం భూదందాలు బయట పెట్టినందుకే కక్ష కట్టిండ్రన్న ఆరోపణ. కొత్త డ్రామాకు తెరలేపినటువంటి ఆ సందర్భం కూడా హెలికాప్టర్ అక్కడనే ల్యాండ్ అయింది రాహుల్ గాంధీ గారిది. గుండెపోటుతోనే మృతి అంటున్న యశోద వైద్యులు. స్వగ్రామంలో పెద్ది సుదర్శన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హఠాత్ మరణం తెలంగాణ రాజకీయాలలో పెద్ద కుదుపు తెచ్చింది. ఆయన చావుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మానసిక వేధింపులే కారణమని గులాబీ నాయకులు మండిపడతాండ్రు. అధికార పార్టీ నాయకుల అక్రమాలను బయటపెట్టినందుకే ఆయన మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిరని చెబుతుర్రు. మరో దిక్కు ఆయన పుట్టిన ఊరు నల్లబెల్లిలా తీవ్ర విషాదం అలుముకున్నది. నాయకుని కడసారి చూసేటందుకు జనాలు పెద్ద ఎత్తున వస్తాండ్రు. తన జీవితం మొత్తంలో నాన్ వెజ్, మందు ముట్టకుండా ఆరోగ్యం పట్ల ఎంతో క్రమశిక్షణతో ఉండే వ్యక్తి ఒక్కసారిగా చావు ఒడిలోకి పోవడమేందని, అధికారంలో లేని ఒక నాయకుడి గురించి ఎందుకింత చర్చ నడుస్తాంది, ప్రజలు ఎందుకంత ఎమోషన్ అవుతాండ్రు, ఆయన చావు చుట్టూ జరుగుతున్న రాజకీయ దుమారం ఏందో ఇప్పుడు మనం చూద్దాం. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు. మొదట్లో కాంగ్రెస్ యువజన విభాగం నుంచి రాజకీయాలలో అడుగుపెట్టిన పెద్ది 2001లో కేసీఆర్ నాయకత్వంలో గులాబీ పార్టీలో చేరిండు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అంచెలంచెలుగా ఎదిగిండు. స్థానిక సంస్థల ప్రతినిధిగా పనిచేసి ఆ తర్వాత 2018లో నర్సంపేట నుంచి శాసనసభ్యునిగా గెలిచి పౌర సరఫరాల సంస్థ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నాడు. మొన్నటి ఎలక్షన్లలో ఓడిపోయినా సరే ఆయన నియోజకవర్గంలో ప్రజలతోని ఎప్పటికప్పుడు మమేకం అయితూనే ఉన్నాడు. గసొంటి నాయకుడు ఉన్నట్టుండి గుండెపోటుతోని చనిపోవడాన్ని నర్సంపేట ప్రజలు, ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఇక లేడన్న వార్తను నమ్మలేకపోతున్నారు. నిత్యం ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండే పెద్దికి గుండెపోటైందని అనుమానిస్తున్నారు. రాయిలాగా గట్టి ఆరోగ్యంతో ఉండే పెద్ది సుదర్శన్ రెడ్డి చావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులే కారణమని గులాబీ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన్ను గురిపెట్టి మరీ మానసికంగా దెబ్బతీసిండ్రని ఆయన చెప్పుకొచ్చిండు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు, వారు తాగరు, అదేవిధంగా మరి ప్యూర్ వెజిటేరియను, నిరంతరం ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి. 52 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి అంత తీవ్రమైన గుండెపోటు వచ్చిందంటే దాని వెనుక ఏదో బలమైన స్ట్రెస్కు గురై ఉంటారు అనేదే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. వారి కుటుంబ సభ్యులతోని, వారి సోదరులతోని, అదేవిధంగా ఆయనతో ఆప్తులుగా తిరిగిన, సన్నిహితంగా మెలిగిన వరంగల్ జిల్లా రాజకీయ నాయకులతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం ఆయనను ఘోరంగా టార్గెట్ చేసింది. నర్సంపేటలో కొందరు వ్యాపారులు భూములు అమ్ముకుంటే దాంట్లో ముఖ్యమంత్రి సన్నిహితుడు ఒకరు తల దూర్చిండని, ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించిండ్రని చెప్పుకొచ్చిండు. ఆ కేసులల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును కూడా ఇరికించాలని చూసిండ్రని, దీనికోసం అధికారుల చుట్టూ తిరిగినా ఆయనకు ఎక్కడా న్యాయం జరగలేదని మండిపడ్డాడు. అధికార పార్టీ నాయకులు పనిగట్టుకొని సుదర్శన్ రెడ్డి అనుచరులను, వ్యాపారులను ఇబ్బంది పెట్టడంతో ఆయన తీవ్రమైన ఒత్తిడికి గురైందని తెలిపిరు. అది కాకుండా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిర్వహించిండని, ఆ డబ్బు పార్టీ నుండి రాకపోవడం కూడా తనకు ఆర్థిక కష్టాలను తెచ్చిపెట్టిందని కూడా స్థానికులు చెబుతున్నారు.
సుదర్శన్ రెడ్డి కేవలం భూముల వ్యవహారాలనే కాదు, ప్రభుత్వ అవకతవకలను కూడా బయట పెట్టడంలో కూడా ముందున్నాడు. పౌర సరఫరాలో శాఖలో జరిగిన 1100 కోట్ల రూపాయల కుంభకోణాన్ని, అట్లానే గురుకులాల మంచాల కొనుగోలులో జరిగిన దందాను కూడా ఆయన ఆధారాలతో సహా బయట పెట్టిండు. ఈ విషయమై ఆయన ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని, అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించిండు. ప్రభుత్వ పెద్దల బాగోతాలు బయట పెడుతుండడంతోనే ఆయన మీద కక్ష కట్టిండ్రన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా తను నమ్ముకున్న పార్టీ తనను వదిలివేయడం, పట్టించుకోకపోవడం తట్టుకోలేకపోయిందని కూడా చెబుతున్నారు. మనిషి మెదడు మీద భయం, బాధ లాంటి ఎమోషన్స్ తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్యులు చెబుతాండ్రు. విపరీతమైన ఒత్తిడి గురైనప్పుడు మనిషి ఆయుష్ తగ్గిపోతుందని, గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని అంటుర్రు. ఈ మానసిక క్షోభే ఆయన ప్రాణాలు తీసిందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కన్నీరు పెట్టుకుంటాండ్రు. రాజకీయ నాయకులు ఎన్ని ఆరోపణలు చేసినా సుదర్శన్ రెడ్డి చావుకు మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్య కారణమని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల రక్తనాళాలు గడ్డగట్టడం, ఉన్నట్టుండి గుండె ఆగిపోవడం వల్లే ఆయన ప్రాణాలు విడిచిండ్రని స్పష్టం చేసిండ్రు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని వరంగల్ జిల్లా నల్లబెల్లికి తీసుకుపోయారు. తమ అభిమాన నాయకుని చివరిసారిగా చూసుకునేటందుకు జనాలు కన్నీళ్లు పెట్టుకుంటా అక్కడికి పెద్ద ఎత్తున వస్తాండ్రు. ఈరోజు అధికారికంగా ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డికి కడసారి నివాళులు అర్పించేటందుకు నల్లబెల్లికి చేరుకుంటున్నారని సమాచారం. చూశారు కదా, పెద్ది సుదర్శన్ రెడ్డి అనే ఒక మహాయోధుణ్ణి తెలంగాణ ఈరోజు కోల్పోయింది. అతను సాధించిన విజయాలు, అతడు పడ్డ కష్టాలు, అతడు చేసిన ప్రజాసేవ ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అతని ఆత్మకు శాంతి చేకూరాలని క్యూ న్యూస్ కూడా కోరుకుంటుంది. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.